వెలుగుతో స్టార్ట్ చేద్దాం. వెలుగులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు, లోక్సభలో స్మోక్ అటాక్. లోక్సభలో స్మోక్ అటాక్. ఇగో ఇతడే నిందితుడట. స్మోక్ క్యాన్లతో పొగ రిలీజ్ చేసిన దుండగులు విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి రచ్చ. భయాందోళనకు గురైన ఎంపీలు, ఇద్దరిని చితకబాది పోలీసులకు అప్పగింత. పార్లమెంట్లో బయటపడ్డ సెక్యూరిటీ వైఫల్యం. ఒకే సమయంలో సభ లోపల బయట కలకలం. మొత్తం 5 నిందితుల అరెస్ట్. పార్లమెంటుపై టెర్రర్ దాడి జరిగిన రోజే ఘటన. సో 2001లో ఉగ్రవాదుల దాడి జరిగింది. సో మళ్ళీ అదే రోజు నిన్న స్మోక్ క్యాన్లతో అటాక్ చేశారు. ఈ దారుణమైన దృశ్యాలు మనం చూడొచ్చు. స్మోక్ క్యాన్తో పొగ వదలడంతో లోక్సభలో గందరగోళం. పార్లమెంట్లో 2 దుండగులు కలకలం రేపారు. స్మోక్ క్యాన్లతో లోక్సభలోకి ప్రవేశించి దట్టమైన పొగలు రిలీజ్ చేసి అలజడి సృష్టించారు. బుధవారం మధ్యాహ్నం లోక్సభలో 0 అవర్ కొనసాగుతుండగా ఒక దుండగుడు విజిటర్స్ గ్యాలరీ నుంచి సడన్గా సభలోకి దూకాడు. బెంచీల మీదుగా దూకుతూ స్పీకర్ చైర్ వైపు వెళ్తుండగా కొందరు ఎంపీలు పట్టుకొని చితకబాదారు. విజిటర్స్ గ్యాలరీ నుంచి మరో దుండగుడు స్మోక్ క్యాన్ ఓపెన్ చేసి సభలోకి పొగను వదిలాడు. హఠాత్తుగా జరిగిన ఈ ఘటనతో ఎంపీలు భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో పార్లమెంటు బయట ఒక మహిళ, మరో యువకుడు కూడా స్మోక్ క్యాన్లతో పొగ రిలీజ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ ఘటనలో మొత్తం 5 అరెస్ట్ చేసిరట. ఇంతకీ ఎవరి 5? మరి ఆంధ్రజ్యోతిలో ఈ వార్త కొంచెం పెద్దగా రాశారు, చూడండి. ఆ ఫోటోలు కూడా ఒక్కసారి చూడొచ్చు. ఘటన పైన దర్యాప్తు జరుగుతోందన్న స్పీకర్ ఓం బిర్లా. మరి ఎవరు ఈ పని చేసింది? 11th పేజ్లో ఇందులో ఉండదు. సో ఇది చూడండి. తేరుకున్న కొందరు ఎంపీలు భద్రతా సిబ్బంది అగంతకులను పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఇదే సమయంలో పార్లమెంటు బయట ట్రాన్స్పోర్ట్ భవన్ వద్ద మరో 2 వ్యక్తులు ఇటువంటి పనికే పాల్పడ్డారట. దేశంలో నిరంకుశత్వం నశించాలి, జై భీమ్, జై భారత్, భారత్ మాతాకి జై అని నినాదాలిస్తూ తమ వద్ద ఉన్న క్యాన్లు తెరిచి పసుపు రంగు పొగను విడుదల చేశారు. వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. లోక్సభలో కలకలం సృష్టించిన 2 ఒక వ్యక్తి పేరు సాగర్ శర్మ అని, అతడు లక్నోకు చెందినవాడని, మరో వ్యక్తి మనోరంజన్ కర్ణాటకలోని మైసూర్ నుంచి వచ్చాడని తేలింది. ఇక పార్లమెంట్ ఆవరణలో గందరగోళం సృష్టించిన వారిలో ఒకరిని హర్యానాలోని హిస్సార్కు చెందిన 42 ఏళ్ల వయసున్న మహిళ నీలం దేవిగా, మరొకరిని మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన 25 ఏళ్ల అమోల్ ధన్రాజ్ షిండేగా గుర్తించారట. పోలీసులు తీసుకెళ్తున్న సమయంలో నీలం విలేకరులతో మాట్లాడుతూ, నా పేరు నీలం, కేంద్ర ప్రభుత్వం మా మీద తీవ్ర అణచివేతకు పాల్పడుతోంది. మా హక్కుల కోసం గొంతెత్తినప్పుడు మమ్మల్ని కొట్టి జైల్లో పడేస్తున్నారు. మాకు ఏ సంస్థతోనూ సంబంధం లేదు. మేం విద్యార్థులం, నిరుద్యోగులం, మా తల్లిదండ్రులు కూలీలు. దేశంలో నిరంకుశత్వం నశించాలి అని చెప్పారు. అమోల్ ధన్రాజ్ షిండే తల్లిదండ్రులు కూలీ పని చేస్తారని, అతడు ఆర్మీ, పోలీసు ఉద్యోగాలకు ప్రయత్నించినట్లుగా సమాచారం. ఈ 4 పాటు ట్రాన్స్పోర్ట్ భవన్ వద్ద నిందితుల చర్యలను రికార్డ్ చేస్తున్న లలిత్ జా అనే 5వ వ్యక్తిని కూడా పోలీసులు ఆలస్యంగా అరెస్ట్ చేశారు. మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారని, అతడి పేరు విక్రమ్ అని తెలిసింది. వీరందరినీ భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ సభ్యులుగా అధికారులు గుర్తించారట. సోషల్ మీడియా ద్వారా వీరు మిత్రులయ్యారని, గుర్గావ్లో లలిత్ జా నివాసంలో వీరంతా బస చేశారని చెప్పారు. ఒకవేళ బాంబులతో వస్తే పరిస్థితి ఏంటి? లోక్సభలో కలకలం రేపిన 2 దుండగులను తాము కదలకుండా పట్టుకున్న సమయంలో వారిలో ఒకడు, నేను దేశభక్తుణ్ణి, ఇక్కడికి నిరసన తెలపడానికి వచ్చా, నిరంకుశత్వం నశించాలి అన్నాడని కొందరు ఎంపీలు వెల్లడించారు. ఆ దుండగులు స్మోక్ క్యాన్లను బూట్లలో దాచిపెట్టుకుని లోపలికొచ్చారని జేడీయూ ఎంపీ రామ్ప్రీత్ మండల్ తెలిపారు. తృణమూల్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ మాట్లాడుతూ, దుండగుడి వద్ద బాంబో, తుపాకీ ఉంటే పరిస్థితి ఏంటి? చాలా తీవ్రమైన భద్రతా వైఫల్యం ఇది అని ఆందోళన వ్యక్తం చేసిరట. సరిగ్గా 2001లో ఇదే రోజు లోక్సభలో ఉగ్రవాదులు దాడి చేశారు పార్లమెంట్ పైన. 2001లో పార్లమెంట్పై లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దాడులు జరిపిన 22 ఏళ్ల తర్వాత సరిగ్గా అదే రోజు మళ్ళీ పార్లమెంట్లో కలకలం రేగడం పైన అనేక కోణాల్లో చర్చ జరుగుతున్నది. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, టోటల్ అక్కడ సెక్యూరిటీ అనేది, భద్రతా వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. 2 అంశాలు ఉన్నాయి ఇక్కడ. దేనికి వాళ్ళు దాడికి వచ్చారు? వాళ్ళు అంటున్నారు, మేము నిరసన వ్యక్తం చేయడానికి వచ్చినామని. సరే, వాళ్ళు నిరసన వ్యక్తం చేయడానికి వచ్చినా వాళ్ళు చేసిన పని ఖచ్చితంగా తప్పే. ఇది దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా మన భద్రతా వైఫల్యం పైన చర్చ జరిగే అవకాశం ఉంది.
ఇది దేశానికి కూడా మంచిది కాదు యాక్చువల్గా. సో వీళ్ళు చేసిన పని తప్పు, అది మనం ఒప్పుకొని తీరాల్సిందే. దాంతోపాటు మరి ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, దాని మీద కూడా కేంద్రం విచారణ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు మాకు ఉద్యోగాలు లేక నిరసన తెలపడానికి వచ్చినామని. నిరసన తెలిపే పద్ధతి వేరే ఉంటుంది, ఈ రకమైన పద్ధతి కాదు. దానికి రూట్ కాజ్ని కూడా కనుక్కోవాల్సిన అవసరం ఉంది. అంత స్థాయిలో వాళ్ళ అణచివేతకు నిజంగానే వాళ్ళు అన్నట్టు గురయ్యారా, ఒకవేళ ఆ అణచివేతకు గురి చేసింది ఎవరు, ఈ కోణంలో కూడా విచారించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఈ కోణంలో విచారించకుండా కేవలం భద్రత, ఎంపీలు, లోక్సభ, పార్లమెంట్పై దాడి అన్న కోణంలోనే విచారిస్తే ఇవాళ వీళ్ళు చేసి ఇంకొకరు ఇంకా భయంకరంగా చేసే అవకాశం ఉంది. అందుకే ఆ రూట్ కాజ్ని, ఆ మూలాన్ని కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఆ మూలాన్ని కనుక్కొని ఆ అణచివేత ఎందుకు జరిగిందో కనుక్కోవాలి. ఇప్పుడు ఇవాళ నక్సలైట్లుగా, మావోయిస్టులుగా ఎందుకు తయారయ్యారు గతంలో? ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడే ఈ పరిస్థితి వస్తుంది. సో ఇది మనం పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మాత్రమే మాట్లాడగలుగుతాం. అన్ని కోణాల్లో ప్రభుత్వం దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉంది. పక్కా స్కెచ్తోనే మనోరంజన్ దాడి అట. సందర్శక పాస్ కోసం 3 నెలలు తిరిగిండట. బీజేపీ మైసూర్ ఎంపీ ఆఫీస్ నుంచి పాసులు తీసుకున్నాడట. లోక్సభలో దాడికి పాల్పడ్డ వ్యక్తులకు బీజేపీ మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ కార్యాలయం నుంచి సందర్శకుల పాసులు జారీ అయినాయట. దాడికి పక్కా ప్రణాళికతోనే సిద్ధమైనట్లు అధికారులు భావిస్తున్నారు. లోక్సభలో సందర్శకుల గ్యాలరీ నుంచి దూకిన మనోరంజన్ మైసూర్కు చెందినవాడని, తరచుగా ఎంపీ ఆఫీస్కు వస్తుండేవాడని అధికార వర్గాలు తెలిపాయి. విజిటర్స్ పాస్ కోసం మనోరంజన్ 3 నెలలుగా ఎంపీ ఆఫీసును సంప్రదిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అతనితో పాటు సభలో బెంచ్లపై నుంచి దూకుతూ స్పీకర్ ఛాంబర్ వైపు దూసుకెళ్లిన సాగర్ శర్మను మనోరంజన్ తన స్నేహితుడు అని చెప్పి పాస్ తీసుకున్నట్లు గుర్తించారు. కొత్త పార్లమెంట్ను చూడాలని ఉందంటూ ఎంపీ కార్యాలయ అధికారులకు చెప్పి వీరు పాసులు తీసుకున్నారు. బుధవారం సింహ తరపున మొత్తం 3 పాసులు జారీ అయినాయట. మరో మహిళకు పాస్ ఇచ్చినప్పటికీ ఆమె తన కుమార్తెతో కలిసి రావడం, చిన్నారి పేరు పాస్లో లేకపోవడంతో అనుమతించలేదని ఎంపీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. నా కొడుకు తప్పు చేస్తే ఉరిదీయండి అని ఆ మనోరంజన్ తండ్రి దేవరాజగౌడ అంటున్నారట. భద్రత ఏమైనట్టు ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి. హోంమంత్రి వివరణ ఇవ్వాలి. లోక్సభలో భద్రతా వైఫల్యం పైన కాంగ్రెస్, ఇతర విపక్షాల డిమాండ్. సో అదే సమయంలో 2011 పార్లమెంట్పై దాడి జరిగిన ఘటనలో చాలామంది అమరులయ్యారు పోలీసులు. సో వాళ్ళకి నివాళి అర్పిస్తున్నారు ఇంకొక వైపున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో అదే రోజున, నిన్నటి రోజున ఈ పరిణామం జరిగింది, ఈ ఘటన జరిగింది.